నమో పార్వతీ పతయే హర హర మహాదేవ్. నమస్తే నులా. ఈరోజు మనము మాట్లాడుకునే ముచ్చట ఏంటంటే చావా మూవీ. ఈ చావా సైన్మన్ అయితే ఎంత బాగా జనాలందరికీ ఎక్కిందో మనందరికీ ఎరికినే కదా. ఇగో ఇప్పుడు ఈ చావా మూవీలో నటించింది ఎవరు, దాని డైరెక్టర్ ఎవరు, ఈ సినిమాకు జనము గంత ఎందుకు అట్రాక్ట్ అయ్యారు అనే ముచ్చట మనమైతే ఒక్కసారి మాట్లాడదాము. అయితే ముందుగాల ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు ఛత్రపతి శంభాజీ మహారాజ్ ఎవరైతే ఉన్నారో ఆ శంభాజీ మహారాజునైతే మొఘలులు ఎవరైతే వాళ్ళనైతే పట్టుకొని బంధించి ఆ మహారాజును ఏ విధంగానైతే చిత్రహింసలు పెడతారంటే ఆ విధమైనటువంటి చిత్రహింసలు పెడతారు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా, ఎంతటి నరకయాతనను వాళ్ళు పెట్టినా కూడా ఆయనే అంతటి నరకయాతనను అనుభవించి కూడా ఒక్క మాట కూడా వాళ్ళకు లొంగకుండా, వాళ్ళ మతాన్ని స్వీకరించకుండా ఈ సినిమానైతే జబర్దస్త్గా తీసిండ్రు డైరెక్టరు లక్ష్మణ్ ఉడ్డేకర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మొఘల్ సామ్రాజ్యం యొక్క వాళ్ళ ఉనికిని లేకుండా చేయడానికి ఛత్రపతి శివాజీ మహారాజు గట్లనే ఛత్రపతి సంభాజీ మహారాజ్ అయితే వాళ్ళ ఉక్కు పాదము వాళ్ళ మీద మోపి ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులను అదేవిధంగా మరాఠా సామ్రాజ్యంను స్థాపించేందుకైతే ఎట్లాంటి కష్టాలు పడ్డరు, ఈ మన స్త్రీల మీద జరిగేటువంటి అఘాయిత్యాలను అన్యాయాలను ఎట్లా ఎండగట్టిర్రు, ఆ మొఘల్ సామ్రాజ్యాన్ని ఎట్లా కూల్చిర్రు అనే ఈ చరిత్రనైతే చాలా కండ్లకు కట్టినట్టే చూపించిర్రు. ఎందుకంటే కథలను చూపించడం వేరు, ఈ కథలను సినిమాలలాగా చూపించడం ఇంకో ఎత్తు. కాబట్టి ఈ కథనైతే జనాలందరి హృదయాల్లోకి వెళ్ళింది. ఎందుకంటే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ థియేటర్ నుంచి బయటకు వస్తుంటే చాలా దుఃఖంతో అయితే బయటకు వస్తున్నారు. అంటే ఈ చరిత్ర అనేది మరుగున పడిపోయింది. మన చరిత్రను ఎందుకు ఇలా మరుగున పడవేశారంటే ఇట్లాంటి గొప్ప గొప్ప మహనీయుల చరిత్ర మనకు తెలిస్తే మనము ఊరుకోము అనే ఒక ఉద్దేశంతో తప్పుడు చరిత్రలు సృష్టించి పైసలకు అమ్ముడుపోయి కొంతమంది లంగగాళ్ళు అయితే ఈ చరిత్రను అందరికీ తెలియకుండా చేసిర్రు. అదేవిధంగా ఈ యొక్క సినిమాను చూస్తే 10 సంవత్సరాల పాటు మనం మర్చిపోలేనటువంటి సంఘటనలే ఉన్నాయి. ఆ ముచ్చట ఏంటంటే ఛత్రపతి సంభాజీ మహారాజును ఆ మొఘల్ సామ్రాజ్యం యొక్క రాజు ఎవరైతే ఉంటారో ఆయనను బంధించి ఆ యొక్క జగదమ్మను తలుచుకుంటూ జై జగదంబే అనుకుంటా మరణించాడే. కానీ ఏ ఒక్క మూలను కూడా ఆయనకు చావు మీద భయం లేదు. ఆయనకు మహారాష్ట్రలో ఉన్న జనం మీద అదేవిధంగా భారతదేశంలో ఉన్న హిందువుల మీద మాత్రమే అభిమానం ఉంది, హిందువుల మీద మాత్రమే ప్రేమ ఉంది. అంతటి గొప్ప మహనీయుని చరిత్ర ఈ చావా సినిమాలో డైరెక్టర్ మనకు చూపించాడు. ఈ చావా సినిమాకైతే హీరోగా ఎవరు నటించారో ఎరికేన వల్ల విక్కీ కౌశల్. ఈ విక్కీ కౌశల్ అయితే నిజంగా శంభాజీ మహారాజ్ ఏ విధంగానైతే ఉంటాడో సేమ్ అచ్చుగుద్దినట్టు గట్టనే అదే భారీ శరీరంతో ఆ యొక్క గడ్డంతో ఒక వీరుని ఒలిగే ఒక వీరుని లాగా ఆ యొక్క పోరాటం ఏ విధంగానైతే చేసిండో శంభాజీ మహారాజ్ ఈ సినిమాలో కూడా విక్కీ కౌశల్ గారు కూడా సేమ్ గట్లనే చేసిండులా. అలాంటి శంభాజీ మహారాజ్ యొక్క చరిత్ర నిజంగా ఈ సినిమాలోనే ఉంది. ఈ ఒక్క సినిమానైతే 10 ఏళ్ల పాటు మనల్ని వెంటాడుతుంది. ఎందుకంటే గంతటి చరిత్రను మనము ఇప్పటి వరకు ఎట్లా తెలుసుకోలేదా అని చాలా బాధపడతాము. ఎందుకంటే మన భారతదేశం యొక్క స్త్రీల కోసము, మన భారతదేశం యొక్క ప్రజల కోసము, మన హిందువుల కోసము ఎన్ని కష్టాలు పడ్డారులా. అన్ని కష్టాలు పడ్డారంటే అన్ని కష్టాలు పడ్డ మహానుభావుడు ఈ శంభాజీ మహారాజ్. ఈ సైన్మల సన్నివేశాలు చూసినాక సుత మన కండ్లు చెమ్మగిల్లకపోతే అసలు మనం హిందువులమే కాదు. ఎందుకంటే ఇది ఒక హిందూ వీరుడు, మరాఠా వీరుడు హిందుత్వం కోసము, హిందూ దేశాన్ని స్థాపించడం కోసం చేసిన పోరాటం. కాబట్టి ఒక్కసారి ఈ సినిమాను, ఈ సినిమాలో ఉన్న చరిత్రనైతే మనం అందరము తప్పకుండా తెలుసుకోవాలనులా. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.